అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. భారతదేశంలో చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది ఇట్లే మీలాగా వచ్చిన ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన బాగా ఫోకస్ చేశారు. ఈవెన్ దో ఈ రోజుకి కూడా చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టాయిలెట్స్ కూడా లేని గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. వాస్తవం లాగా మాట్లాడుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది దీంట్లో పాల్గొంటూ ఉన్నారు, అయినా కూడా ఇంకా బాగుకి రావట్లే అంటే ఏంటి కారణం? ఫైనాన్షియల్ డొనేషన్ వరకు ఇస్తున్నారు చాలా మంది. కంప్యూటర్స్ ఇస్తారు, లేకపోతే స్కూల్ బ్యాగ్స్ అంటారు, బుక్స్ అంటారు. అంటే అక్కడే రియల్గా బాధ్యత స్టార్ట్ అవుతుందని నేను అనుకోను. ఇన్ ఇండియా చాలా మన చుట్టే జరుగుతూ ఉంటుంది, చాలాసార్లు రక్తం మరిగిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేయలేరు, కొంతమంది ఏదో చేయాలి, ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి అని మొదలవుతారు మీలాగా. అవునండి. సో మీరు ఏం చేద్దాం అనుకున్నారు అలాంటి ఒక పరిస్థితిలో? కంపెనీస్లో సక్సీడ్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ లెసన్స్ పిల్లలకి షేర్ చేస్తే, అంటారు కదా విద్యాదానం అనేది అత్యంత గొప్పది, అన్నదానం కన్నా కూడా గొప్పది విద్యాదానమే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఈయన ఒక ఎన్ఆర్ఐ అయితే ఈయనకి ఒక 1-2 years ఎప్పుడైతే భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు అసలు మన యొక్క దేశాన్ని ఈ పాటికి ఎంత ముందు ఉండాలి, కొన్ని విషయాల్లో ఎందుకు వెనుకబడి ఉంది, దేశం కోసం ఏదో చెయ్యాలనిపించింది, ఇక్కడ జనాల్లో మార్పు రావాలి అని తీసుకొచ్చి BCF అంటే బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ని ఆయన స్థాపించడం జరిగింది. Bright Child Foundation, redefining the society. దీనివల్ల ఏం జరిగింది అని అంటే దాదాపుగా 15+ స్కూళ్ళు అండ్ 5,000-6,000కు పైగా చిల్డ్రన్స్కి ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తే రేపటి భారతదేశం బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో ఆయన చేస్తున్న కృషే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఆయనే కృష్ణ గారు. సో ఆయన యుఎస్లో ఉండేవారు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో సార్ అసలు యుఎస్కి ఎప్పుడు వెళ్ళారు మీరు? నేను 97లో వెళ్ళానండి. 97లో వెళ్ళారు? 97. ఓకే. సో ఇప్పుడు వెళ్తున్నారా, అక్కడ ఇక్కడ తిరుగుతున్నారా? అవునండి, నేను ఇంకా యూఎస్లోనే ఉన్నాను. ఓకే. కాకపోతే ఇంకా ఇండియా ట్రిప్స్ కొంచెం ఎక్కువ పెంచానండి ఈ మధ్య. ఓకే. మీరు సిటిజన్షిప్ కార్డ్ వచ్చింది? ఉందండి సిటిజన్షిప్. ఓ, సో వెల్ సెటిల్డ్. అసలు యాక్చువల్గా మీకు ఇక్కడికి వచ్చినా రాకుండా నడుస్తుంది అక్కడ అనుకోవచ్చు, హ్యాపీగా. సో మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో భావన మీలో కలిగింది, అక్కడి నుంచి మీ ప్రయాణం మొదలైంది అని మీరు ఇందాక నాకు చెప్తూ ఉన్నారు. అవునండి. ఏంటది? 27 years అవుతుందండి యూఎస్కి వెళ్ళి. ఎప్పుడు వచ్చేటప్పుడల్లా ఒక 3 weeks 4 weeks ఉంటాను. సో పెద్దగా ఇండియన్ సిస్టమ్ నాకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలేదు ఆ టైంలోని. 22 and 23లో మా అమ్మగారు కొంచెం ఒంట్లో బాగాలేదనమాట. సో చూసుకుందాం అని చెప్పి ఇక్కడే ఉన్నాను. అప్పుడు ఆ 2 yearsలోని నేను ఇక్కడ ఇండియా కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యానండి ఆ టైంలో. సో ఏమనిపించింది మీకు అన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలో ఎక్కువ రోజులు ఉంటే? అంటే ఒక విధంగా చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే మన నేటివ్లో ఉండడం అది ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. బట్ చాలా బాధ కూడా కలిగింది. సిస్టమ్ అంతా చూసి ఎటు చూసినా ఏదో ఒక ప్రాబ్లం కనపడుతుంది. లైక్ ఎలాంటివి అంటే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ యూనిటీ, ఒకరు హెల్ప్ చేసుకోకపోవడం. మీరు నదులు ఇవన్నీ చూస్తే మొత్తం అంతా డ్రైనేజ్ వాటర్ పొల్యూట్ అయిపోయి ఉన్నది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, ఫుడ్ కూడా ఎక్కడ చూసినా మీకు హెల్దీగా లేదు, హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి. ఓవరాల్ పాపులేషన్ హెల్త్ అని మీరు చూసారంటే అది హెల్త్ అనేది ఒక ప్రియారిటీ లేకుండా పోయిందండి. అలాంగ్ విత్ ఇట్ మోరల్ వాల్యూస్ కూడా బాగా తగ్గిపోయినాయి అండి. అది నేను చూస్తున్నాను. సో బేసిక్గా ఎప్పుడైతే మనం యుఎస్ లాంటి ఒక కంట్రీలో ఉంటామో అన్నీ మనకు కావాల్సిన పనులు ఆన్ టైంకి అయిపోతాయి, కరప్షన్ తక్కువ, అండ్ మనకు జరగాల్సిన అంటే మన పనులు మనం అయిపోగొట్టుకోవడం వల్ల ఆన్ టైము మనకి వేరే వాటిపైన ధ్యాస పోదు. బట్ వేరాస్ ఇన్ ఇండియా చాలా మన చుట్టే జరుగుతూ ఉంటుంది, చాలాసార్లు రక్తం మరిగిపోతూ ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేయలేరు, కొంతమంది ఏదో చేయాలి, ఎక్కడో ఒక దగ్గర మొదలవ్వాలి అని మొదలవుతారు మీలాగా. అవునండి. సో మీరు ఏం చేద్దాం అనుకున్నారు అలాంటి ఒక పరిస్థితిలో? అంటే అలాంటి పరిస్థితిలో ఏదో చేయాలని అనుకున్నాను. కాకపోతే నేను ఇప్పుడు పెద్దవాళ్ళతో కూడా వెళ్ళి డిస్కస్ చేశాను. ఎగ్జాంపుల్స్ ఏంటంటే మా అపార్ట్మెంట్ దగ్గర హెవీ డస్ట్ ఉండేది. సో ఆ డస్ట్ సాల్వ్ చేద్దాం, చెట్లు వేద్దాం, ఇలాగని మాట్లాడినప్పుడల్లా కూడా అందరూ చేద్దాం అంటారు కానీ ఎవరు ముందుకు రావట్లే చేయడానికి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి చెప్తుంటే అందరూ ఒప్పుకుంటున్నారు కానీ ఎవరు ముందుకు రావట్లే. ఇంకప్పుడు నేను ఏంటనుకున్నానంటే
ద బెస్ట్ వే ఇది హ్యాండిల్ చేయాలనుకుంటే చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేయాలా అన్న ఒక థాట్తోని ఇంకా ఎడ్యుకేషన్ చిన్న ఉన్నప్పుడే తలలో వేస్తే Correct. వాళ్ళు కరెక్ట్ గా పెరుగుతారు. కరెక్ట్ అండి. ఓకే, ఇంకా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. అట్లీస్ట్ ఇప్పుడు కాకుండా రానున్న జనరేషన్స్ లో ఆ మార్పుని తీసుకురాగలిగితే బాగుంటుందనే ఆలోచనతో మరి ఎక్కడ ఇనిషియేట్ చేశారు దాన్ని, ఎక్కడ నుంచి స్టార్ట్ చేశారు? హైదరాబాద్ స్కూల్స్, నేను ఇక్కడ మాకు వలెరో టెక్నాలజీస్ అనే ఆఫీస్ ఉన్నదండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నియర్ బై స్కూల్స్ వెళ్ళి చూద్దామని విజిట్ చేసాం. చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి బాగా అసలు ఏమి లేదు. చాలా బాధ కూడా వచ్చింది నాకు, ఇంకా స్కూల్స్ ఇలాగ ఆపరేట్ అవుతున్నాయా అన్నట్టు. అప్పుడు ఒక మంచి హెడ్ మాస్టర్ గుప్తా గారు అని చెప్పి మీట్ అయ్యాము. అప్పుడు ఆయన కంప్లీట్గా కోఆపరేట్ చేశారు. అక్కడ మేము ఒక ల్యాబ్ సెటప్ చేసి పిల్లలకేమో ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆ విధంగా ఫస్ట్ స్కూల్స్ స్టార్ట్ చేసాం. సంగారెడ్డిలో స్టార్ట్ చేసాం మేము. ఓకే, ఓకే. అండ్ మీకు తెలిసే ఉంటుంది, భారతదేశంలో చాలామంది సెలబ్రిటీస్, చాలామంది ఇట్లే మీలాగా వచ్చిన ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన బాగా ఫోకస్ చేశారు. అంటే వాళ్ళకి ఏ మినిమం బెంచ్లు లేని స్కూళ్ళు కూడా ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ గవర్నమెంట్ చేయాల్సింది కొంత చేస్తున్నప్పటికీ అది సరిపోక చాలామంది ఎన్జిఓస్ చేస్తున్నారు, చాలామంది ఎన్ఆర్ఐస్ చేస్తున్నారు, చాలామంది సెలబ్రిటీస్ చేస్తున్నారు. బట్ ఈవెన్ దో ఈ రోజుకి కూడా చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టాయిలెట్స్ కూడా లేని గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. వాస్తవం లాగే మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ని ఎవరు ఏమనట్లేదు, దానికి సంబంధించి అంటే బేసిక్గా మనం కూడా వీ షుడ్ ఆల్సో టేక్ పార్ట్, నిజంగా చెప్పాలంటే. సో ఆ విధంగా మీలాంటి వాళ్ళు ఎంతోమంది దీంట్లో పాల్గొంటూ ఉన్నారు, అయినా కూడా ఇంకా బాగుకి రావట్లే అంటే ఏంటి కారణం? ఏం అబ్జర్వ్ చేశారు మీరు? అంటే నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే అండి, నాకు తెలిసి చాలామంది ఏంటంటే ఫైనాన్షియల్ డొనేషన్ వరకు ఇస్తున్నారు. చాలామంది కంప్యూటర్స్ ఇస్తారు, లేకపోతే స్కూల్ బ్యాగ్స్ అంటారు, బుక్స్ అంటారు, బాత్రూమ్స్ కడతానంటారు. అంతటితో వాళ్ళ బాధ్యత అయిపోయిందని అనుకుంటారు. బట్ నేనేంటనుకుంటానంటే అక్కడే రియల్గా బాధ్యత స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్స్ ఇచ్చేస్తే సరిపోదు, అది దాని ఒక టూల్ కింద వాడి పిల్లలకేమో ఎడ్యుకేషన్ అని ఇవ్వడం. ఎడ్యుకేషన్ ఒకటి, అది కాకుండా మంచి వాల్యూస్ ఇవ్వాలండి ముందు. నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే ఎడ్యుకేషన్ ముందు వాల్యూస్ ఉండాలి. ఆ వాల్యూస్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మంచి దారికి అదే పట్టుకెళ్తుంది. సో అది మా డిఫరెన్స్ అని చెప్పాలంటే అదండి ప్రైమరీలీ మేము చేయాలనుకునేది. అబ్సల్యూట్లీ, ఇందాక నేను అన్నట్టుగా ఎంతో మంది చేస్తున్నారు, చేయట్లేదు అనడానికి లేదు. వాళ్ళందరూ ఉండడం వల్లే ఆ మాత్రం మనం ఇట్లా ఈ విధంగా ఉండగలుగుతున్నాం. కానీ అది ఎక్కడి వరకు వెళ్తుంది? అసలు బాధ్యత మొదలైన సమయంలో మనం కడతామని మాట ఇచ్చాం, కట్టామా, ఓకే డన్ అయిపోయింది, ఇచ్చామా బ్యాగ్స్, బుక్స్, లేకపోతే బెంచ్లు, ఇంకేమైనా ఫెసిలిటీస్ కల్పించామా, కల్పించాం, అయిపోయింది. బట్ దాన్ని ఎంతవరకు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఎంతవరకు పిల్లలు వాడుకుంటున్నారు, ఎంతవరకు వాళ్ళకి రీచ్ అవుతుంది ఆ సర్వీస్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. సో అది దగ్గరుండి మీరు పట్టించుకోవాలనుకుంటున్నారు. అవునండి. డూ యూ హ్యావ్ అ టీమ్? ఉన్నారండి, టీం ఉన్నారు. మాకేంటంటే పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అది కాకుండా వి పే దెం. అవునండి. అది కాకుండా బయట నుంచి కూడా కంపెనీస్ నుంచి వాలంటీర్స్ సపోర్ట్ ఉన్నదండి. సో మీతో పాటు చాలా మంది ఎన్ఆర్ఐలు కలిసి మిమ్మల్ని నడుపుతున్నారు. ఎన్ఆర్ఐలు కొంతమంది వచ్చారండి, బట్ నాకు ఇక్కడ లోకల్లో సపోర్ట్ బాగా వస్తుందండి. నేను చాలా మంది రిసీవ్ ఫండ్స్ వాళ్ళ నుంచి కూడా రిసీవ్ అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక దగ్గర మేము స్కూల్ వెళ్ళి చేస్తున్నామంటే వాలంటీర్స్ అండ్ హార్డ్వేర్ మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు మాకు ఫుడ్, అకామిడేషన్, మేము ఒక 3 months ప్రోగ్రామ్ రన్ చేస్తాం అనమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళామంటే దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీను ఆ లోకల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేకపోతే పొలిటికల్ లీడర్స్ వాళ్ళు కొంచెం మాకు హెల్ప్ ఇస్తున్నారండి. సో పొలిటికల్గా కూడా వీళ్ళకి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి ఇంకొంచెం వైడ్ రేంజ్లో వీళ్ళు చేయగలుగుతారు మెల్లిమెల్లిగా. సో మీ టార్గెట్ ఏంటి నెక్స్ట్ 1 yearలో? ఏం పెట్టుకున్నారు మరి? నెక్స్ట్ 1 year అంటే అండి, ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి క్లోజ్ టు ఒక 25 to 30 schools చేస్తామండి. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ అయితే 200 పెట్టుకున్నాను. వెరీ నైస్. అది నా ఇన్నర్ హార్ట్ ఏం చెప్తుందంటే 1000 అన్న రీచ్ అవ్వాలనేది అనుకుంటున్నాను. బట్ ఎవరు భయపడిపోకూడదు అని 200 అని మా టీంకి చెప్తున్నాను నేను. సో ఎంతమంది టీం మీకు ఉన్నారు? 10 to 15 members ఉంటారండి సుమారుగా. 10 to 15 members మీరే సాలరీస్ పే చేస్తున్నామండి. అవునండి. ఓ గాడ్. సో ఇట్ మీన్స్ యు ఆర్ వెల్ సెటిల్డ్ దేర్. ఈ విషయం అర్థం అవుతుంది. బట్ ఎంతమంది సెటిల్ అయినా కూడా తిరిగి తన దేశానికి పెట్టుకోవాలి, ఇక్కడ ప్రజల్లో ఒక మార్పుని తీసుకురావాలి, పిల్లలకి ఒక సంతోషాన్ని పంచాలి అని ఆలోచించే వాళ్ళు తక్కువే నిజంగా చెప్పాలంటే. ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసిన వాళ్ళు ఎంతోమంది, నేను చాలామందిని చూశాను. సో దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లాలనేది మీ టార్గెట్? అంటే నేను రియల్గా ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు మా అమ్మగారు ఒంట్లో బాగోకపోవడం,
తను కష్టపడడం అన్ని చూశాను నేను. అది చూసినప్పుడు నా మైండ్లో క్రియేట్ అయింది ఏంటంటే మనం శాశ్వతంగా ఇక్కడ ఉండడం అనేది మటుకు తెలిసిపోయింది. ఇంకా తెలిసిన తర్వాత ఏదైనా ఒక పర్పస్ ఉండాలి లైఫ్లోని. ఆ పర్పస్తోనే ఇప్పుడు మేము ఇదంతా వర్క్ చేస్తున్నాం అనమాట. సో ఎంతవరకు చేస్తామంటే నేను ఉన్నంత వరకు చేయాలని అనుకుంటున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మీకు? ఉన్నదండి, చాలా సపోర్ట్ అండి, చాలా సపోర్ట్. వాళ్ళు అక్కడే ఉంటారు మొత్తం? వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే నా వైఫ్ నాతో వస్తుంటారు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో పిల్లలకి ఈ ల్యాప్టాప్స్ పంచడము అనేది మీ అజెండాలో ముఖ్యమైన భాగం. ఎందుకు అని అంటే టు ఎడ్యుకేట్ దెమ్ త్రూ దట్. సో వీటి నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సినవి ఏంటి అనే విషయాల్ని కూడా మీరే దగ్గరుండి నేర్పడం జరుగుతుంది. మీ టీమే మొత్తం దగ్గరుండి వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. అండ్ నేను వీళ్ళ వెబ్సైట్లో కొన్ని పిక్చర్స్ కూడా చూసాను మీరు షేర్ చేసినవి. అందులో లైక్ మొత్తం అంతా ఏదైతే చెత్తని క్లీన్ చేయడం కానీ, లేకపోతే పిల్లలకి స్కూల్లో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ విచ్ షుడ్ బి ఫీడెడ్ ఇన్ దేర్ బ్రెయిన్ ఈ ఏజ్లో అనేది మీకు అనిపించిందంతా కూడా మీరు అక్కడ చేయడం జరుగుతూ ఉంది. అవునండి. సో దీంట్లో భాగంగా చాలామంది పిల్లలు లబ్ధి పొందుతూ చాలా సంతోషపడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా వాళ్ళు మీతో షేర్ చేసుకున్న ఏవైనా? చాలా అండి. యాక్చువల్గా నేను ఈసారి వచ్చినప్పుడు ఒక 1 month ago నేను నారాయణ ఖేడ్కి వెళ్ళానండి. అక్కడ స్కూల్స్ ఆల్రెడీ 2 months బట్టి మా వాలంటీర్స్ హెల్ప్ చేస్తున్నారు. ఆ పిల్లల్ని వచ్చి నేను నాలెడ్జ్ చెక్ చేశాను అనమాట. ఈ 2 monthsలో మేము ఏం చేయగలిగాము అన్నట్టు. వెళ్ళిన వెంటనే నాకు ఫస్ట్ థింగ్ ఏంటనిపించింది అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇంటరాక్షన్ బాగా పెరిగింది నేను చూసినంత వరకు. నేను అడిగిన క్వశ్చన్స్ కానీ చాలా బాగా ఆన్సర్ చేశారు. అది కాకుండా వాళ్ళకి అది సరిపోవట్లేదు, వాళ్ళు ఇంకా కావాలని అడుగుతున్నారు. సో అంత ఎగ్జైటెడ్గా ఉన్నప్పుడు నాకు అది ఐ ఫీల్ దట్ యాజ్ ఎ సక్సెస్ అనమాట. ఎందుకంటే చాలా వరకు పిల్లలు ఏంటంటే కొంచెం చదువుకు దూరం వెళ్ళిపోవాలని అనుకునే బదులు నాకు ఇంకా మీరు ఈ ప్రోగ్రామింగ్ నేర్పిస్తారా, అది నేర్పిస్తారా, ఇలా ముందుకు వచ్చేటప్పుడు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో నైస్ టు నో ఆల్ దిస్ నిజంగా. సో ఈ రోజు మా ఇంటర్వ్యూలో అంటే మేము మిమ్మల్ని చూసి మీరు చేస్తున్న వర్క్ని చూసి పిలిచాం, బట్ మీకంటూ ఒక రీజన్ ఉంటుంది టు కమ్ హియర్, సిట్ విత్ అస్ అండ్ టాక్ అబౌట్ ఆల్ దిస్. సో వాట్ ఈస్ యువర్ ఎయిమ్ బిహైండ్? నా నమ్మకం ఏంటంటే చాలా మంది మంచి వాళ్ళు ఎక్కువే ఉన్నారు కంపేర్ చేస్తే. చెడ్డ వాళ్ళ కంటే మంచి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో మంచి చేయాలని ఉంటుంది. కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఎలా చేయాలా, ఎవరితో కనెక్ట్ అవ్వాలా వాళ్ళకి తెలియకపోవచ్చు. కొందరికి సోర్స్ ఉండదు, కొందరికి టైం ఉండదు, రకరకాలు ఉంటాయి. సో నా ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఉన్నది అని చెప్పడం వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ థింగ్ వచ్చి ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇది హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఉండాలని అవసరం లేదు. వాళ్ళు ఇండియాలో ఎక్కడన్నా ఉండొచ్చు, యుఎస్లో ఉండొచ్చు, అబ్రాడ్లో ఎక్కడన్నా ఉండొచ్చు. రిమోట్గా కూడా కనెక్ట్ అవ్వి స్కూల్స్కి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. లేదంటే వాళ్ళ కంపెనీస్ ఏమైనా ఇక్కడ ఉండి వాళ్ళు ఏమైనా కంప్యూటర్ యూజ్డ్ హార్డ్వేర్ డొనేట్ చేయడానికి ఆ విధంగా కూడా సహాయపడవచ్చు. అఫ్ కోర్స్ లైక్ ఫైనాన్షియల్ డొనేషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. బట్ మోర్ దెన్ దట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే వాళ్ళ ఓన్ మెంటర్షిప్. ఇప్పుడు కంపెనీస్లో సక్సీడ్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ లెసన్స్ పిల్లలకి షేర్ చేస్తే అది చాలా హెల్ప్ అవుతుంది, ఇన్స్పిరేషన్ చాలా నేర్చుకోవచ్చు అండి దాని నుంచి. సో అట్లాంటి వాళ్ళు ఎవరున్నా కానీ అంటే మీరు సార్ చెప్పినట్టుగా ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వగలుగుతారు కానీ టైం స్పెండ్ చేయలేరు అంటే దట్ ఈస్ ఆల్సో ఓకే. లేదు అనుకుంటే మీకున్న స్కిల్స్ అంటే అంటారు కదా, విద్యాదానం అనేది అత్యంత గొప్పది. అన్నదానం కన్నా కూడా గొప్పది విద్యాదానమే. ఎందుకంటే మీరు పంచే విద్య వాడు ఇంకో 10 మందికి పంచగలుగుతాడు. 10 మంది జీవితాలే కాకుండా కొన్ని కుటుంబాలు బాగుపడతాయి దానిపైన, దేశం బాగుపడుతుంది దానిపైన. కాబట్టి విద్యాదానం అనేది చేయగలిగితే మీరు ఎక్కడున్నా సరే, భారతదేశంలోనే కావచ్చు లేకపోతే వేరే దేశాల్లో కావచ్చు, మీకంటూ ఉన్న సమయంలో 1 గంట సమయం రైట్, ఒక 1 hour ఆన్లైన్ క్లాసెస్లో మీరు అంటే మీ లైఫ్ ఏంటి, అసలు బయట ప్రపంచం ఏంటి, అండ్ మెనీ మోర్ థింగ్స్ టు డిస్కస్ విత్ కిడ్స్ కదా. చిన్నపిల్లలతో చాలా విషయాలు మాట్లాడచ్చు, చాలా షేర్ చేయొచ్చు. పాపం ఎప్పుడైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రికి ఉన్న పేదరికం వల్లే వాళ్ళు చిన్న చిన్న స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారన్న విషయం మనకు తెలుసు ఇండియాలో, రైట్. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్న పిల్లలకి పాపం తల్లిదండ్రి కూర్చోబెట్టి చెప్పేది ఏముంటుంది, మహా అయితే లైఫ్ వాల్యూస్ చెప్తారేమో. కానీ
ఇన్స్పిరేషన్గా మారలేరు. ఎందుకంటే వాళ్ళు పొలం పల్లి చేసుకుంటారు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇట్లుంటారు జనాలు, ఇట్లాంటివి జరిగిన ఇలాంటి అద్భుతాలు చేయొచ్చు మనిషి తలుచుకుంటే అని ఎన్నో చెప్పొచ్చు. కానీ అవన్నీ వాళ్ళు పాపం వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వలేదు కాబట్టి చెప్పలేరు. సో అలాంటివన్నీ మీరు ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో పిల్లలతో, వాళ్ళకంటూ ఒక ఇన్స్పిరేషన్గా నిలవడంతో పాటు వాళ్ళ లైఫ్ని కూడా వాళ్ళు నేను కూడా ఇది సాధించాలి, నేను కూడా ఇలాంటిది ఏదో చెయ్యాలి, నేను కూడా నా కింద ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళ లోపల కలిగితే దానికోసమని వాళ్ళు బాగా కష్టపడి చదువుతారు, పోరాడతారు అండ్ పైకి వస్తారు. దానివల్ల భారతదేశం రేపటి రోజు చాలా ఎడ్యుకేట్ అయ్యి చాలా అద్భుతంగా ఆనందంగా తయారవుతుంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ రైట్? మీ కళ ఇదే. నా కళ అదే అండి. వెరీ నైస్ టు నో. నిజంగా ఆల్ ది బెస్ట్. మీరు చేస్తున్న ఈ పని చాలా గొప్పది. చాలామంది సెలబ్రిటీస్ చేస్తూ ఉంటారు, కాదండి ఏం లేదు, బట్ వాళ్ళకి టైం ఉండదు. బట్ ఆయన వెల్ సెటిల్డ్, ఆయన లైఫ్ ఆయన హ్యాపీగా లీడ్ చేయొచ్చు, ఎంతోమంది ఎన్ఆర్ఐస్ లీడ్ చేస్తున్నట్టుగా. బట్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఇదంతా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి కొంత సపోర్ట్ని మీరు ఏ విధంగా సపోర్ట్ మీరు అందించగలుగుతారో ఆ విధంగా సపోర్ట్ని ఆయనకు అందించాలని కోరుకుంటూ, మేము కూడా వీఆర్ ఆల్వేస్ దేర్ బిహైండ్ యూ. ఈ విషయం మర్చిపోకండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.